యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఆర్ఆర్ఆర్ వంటి సంచలన విజయం తర్వాత తారక్ నుంచి రాబోయే చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని దర్శకుడు కొరటాల శివ తీర్చిదిద్దుతున్నారు. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత శివ నుంచి వస్తున్న చిత్రమైనప్పటికీ జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ కావడంలో దేవరపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా 2 పార్ట్స్గా రానుండడం కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండడంతో హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ మంచి బజ్ నెలకొని ఉంది. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రాబోతుంది. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ దేవరపై హైప్ పెంచేలా కంటెంట్ అప్డేట్స్ రాకపోవడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఒక గ్లిమ్స్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, విలన్ సైఫ్ అలీ ఖాన్ లుక్స్ మాత్రమే రావడం జరిగింది. దేవర టీజర్ డిసెంబర్ 22న సలా సినిమాతో పాటు థియేటర్స్లోకి రాబోతుందంటూ ఆ మధ్య వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే న్యూ ఇయర్ స్పెషల్గానైనా ఆ ముచ్చట తీరేలా కనిపించడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వి వాంట్ దేవర అప్డేట్ అనే ట్యాగ్తో ట్రెండ్ షురూ చేశారు. ఇందులో భాగంగానే కొరటాల శివపై ఫైర్ కూడా అవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ప్రభాస్ సినిమాల విషయంలో జరిగింది. మూవీ క్రియేషన్స్ని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇలాగే టార్గెట్ చేసుకున్నారు. ఒక దశలో బ్యాన్ చేయాలన్నంత స్థాయిలో హడావిడి చేశారు కూడా. మరి ఫ్యాన్స్ ముచ్చట తీరేలా దేవర టీం ప్రమోషన్స్లో వేగం పెంచుతుందేమో చూడాలి.